ఆ స్వస్థతను పొందుకోలేకపోతున్నామంట. కారణం అంట మన హృదయాలు క్రొవ్వినవంట. ఆయన యుద్ధకు వచ్చి అయితే పెదాలతో మనం ఆరాధిస్తున్నామంట ఆయనను. ఆయనకి హృదయం దూరంగా ఉందంట. అంటే కాబట్టి ఆయనను స్వస్థత పొందకున్నట్లుగట మన హృదయము క్రొవ్వినదని మాట్లాడుతున్నాడు. అనేక చోట్ల లేఖనాలు ఉంది. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత అతడు యేసుక్రీస్తు ప్రభువారు దెబ్బలు తినదే. ఎందుకంట మనకు స్వస్థత ఇవ్వట. చెప్పండి, ఎందుకంట ఆయన గాయాల నుండి ఆయన దెబ్బలు తిన్నది మనకు స్వస్థత ఇవ్వట. మనం అనుకుంటాం ఆయన దేవుడై ఉండి, ఆయన శక్తిమంతుడై ఉండి ఎందుకు ఇన్ని దెబ్బలు కొడుతున్నా, ఇంతగా బాధిస్తున్నా మౌనంగా ఉన్నాడంటే నీ నా క్షేమం కోరే దేవునికి మహిమ కలుగును గాక. నీ నా స్వస్థత కోసమే ఆయన దెబ్బలు తిన్నాడని దేవుని వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. రెండో విషయం మనం గమనిస్తే ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడ్డాడు కదా. మనము చర్చి ఉండగా ఎఫెసీ 2:1 అంటాడు, మీరు చర్చి. ఆయన ఎందుకు చనిపోయాడు మనకి లేఖనాల ద్వారా చూద్దాం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిన ఒకసారి చూద్దాం. ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడంటే ప్రియమైన వాళ్ళ మనము చచ్చి ఉండగా, మనం చచ్చిపోయి ఉన్నాం. ఎలా ఉన్నామంట? అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం. ఆయన చేశాడంటే మన కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల శ్రమల అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికను నెరవేర్చుకొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవకృతకు పాత్రలు అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి సేవలో మన కోసం చనిపోయింది. కారణం ఏంటంటే మన అపరాధముల నుంచి కదా మనం మరణించి ఉన్నాం, చచ్చి ఉన్నాం. ఎలా ఉన్నాం? ఏదైనా తోటలో ఆయన అన్నాడు, మీరు నిశ్చయముగా పండు తినమన్నా నిశ్చయముగా చచ్చెదరని. అంటే చనిపోయారు. అంటే చనిపోవటువంటి దాని అర్థం ఏంటంటే దేవుని చూడలేని పరిస్థితుల్లోకి వచ్చారు. దేవుని ఆత్మ, దేవుడు వారికి దూరమయ్యాడని అర్థం చనిపోవడం పెట్టి. ఈరోజు కూడా మనకు దేవుడు తోడుగా ఉంటే మనం బ్రతుకుతూ ఉన్నాం. నాకు దేవుడు లేకపోతే లోకంలో మనం చనిపోయిన స్థితిలో చీకటిలోనే ఉన్నాం అనమాట. కాబట్టి వీళ్ళగా చచ్చిపోవడం అంటే దేవుడిని చూడలేకపోతుంది. దాని అర్థం ఏదైనా తోటలో వారు అంతకుముందు దేవుడిని చూచారా లేదా? ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు దేవుడిని చూచారా లేదా? చెప్పాలి. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు పాపము చేయకమునుపు దేవుడిని చూస్తూ ఉన్నారు. సాయంకాలం వాడిని దిగి వస్తాడు ఏదైనా తోటలోకి. పిల్లల వల్లే వాళ్ళు తండ్రి దగ్గరికి మన పిల్లలు వెళ్తారు. అలా ఆదాము వాళ్ళు కూడా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని చూస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో ఆనందిస్తున్నటువంటి సమయం. ఎప్పుడైతే పాపం చేస్తారో ప్రియమైన వాళ్ళ ఇక దేవుని చూడలేకపోయారు. దేవుని చూసే నేత్రాలు కోల్పోయారు. అది చచ్చిపోవడం. ఈ రోజున మనం కూడా దేవుని చూడలేకపోతున్నాం. అవునా? దేవుని చూస్తున్నామా అంటే ఇంకా మనం ఆత్మీయంగా బ్రతకలేదు. ఆత్మీయంగా నువ్వు బ్రతికితే తప్పకుండా దేవుని చూడగలుగుతావు. మనోనేత్రాలు వెలిగిస్తే కళలో చూస్తావు, వాక్యంలో చూస్తావు, నిజంగా చూస్తావు. దేవుని ఎలాగైనా నీకు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు. మానవుడిగా కనపడవచ్చు, ఆత్మగా కనపడవచ్చు, లేదా వాక్యంగా కనపడవచ్చు.
ఆయన ఏ రీతికైనా నీకు కనిపించగలడని అర్థం పిల్లలు. కాబట్టి ఆయన చచ్చిపోయింది మనల్ని బ్రతికించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. శిలువలో ఆయన మరణించింది, మనము చచ్చి ఉంటే మనల్ని బ్రతికించడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆయన దెబ్బలు తిన్నది మనకు స్వస్థతనివ్వడానికి ఒకటి. రెండవది ఆయన చనిపోయింది మనల్ని బ్రతికించడానికి. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి శిలువలో ఆయన మన కోసం చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. పాపము చేసినందువలన మానవుడు ఏం చూస్తున్నాడట, ఈ లోకంలో దరిద్రతను అనుభవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి చూద్దాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగుదురు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. అది ఎందుకోసం ఆయన చనిపోయాడు, శిలువలో తన ప్రాణం ఇచ్చాడంటే ఆయన ధనవంతుడు. ఎక్కడ? పరలోకంలో ధనవంతుడే, భూలోకంలో ధనవంతుడు, శ్రీమంతుడు. ఆయన పేరు ఏంటంటే శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు. ఆయన సిరి సంపదలలో నివసించేటువంటి వాడు. పిల్లగా భూమి నాదే, అందరి సమస్తము నాదే అంటాడు. వెండి బంగారాలు నావే అంటాడు. 1000 కొండల మీద పశువులని నావే, భూమియు దాని సంపూర్ణతయు సమస్తము నాదే అంటాడు. ఎవరిదాకా చెప్పాలి? భూమియు దాని సంపూర్ణతయు నావే, దానిలో ఉన్న వెండి బంగారాలు నావే, 1000 కొండల మీద పశువులన్నీ నావే, సమస్తము నావే. కాబట్టి ఆయన శ్రీమంతుడని అంటారు. శ్రీమంతుడంట ఈ లోకానికి చేశాడంట మనలను ధనవంతులుగా చేయడానికి. అర్థమైందా? మూడోది ఏంటంటే మనము దరిద్రతను అనుభవిస్తున్నాం. మన పాపమును బట్టి, ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి దరిద్రతను అనుభవిస్తూ ఉన్నాం, లేమిని అనుభవిస్తూ ఉన్నాం, కరువు ఖడ్గం అనుభవిస్తున్నాం. కొంతమంది, అందరూ కాకపోయినా పిల్లలు. కాబట్టి మనం ఆ స్థితిలో దరిద్రులుగా అయిపోయామన్నమాట. అంటే ధనవంతులు కాకుండా దరిద్రతను అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ధనవంతులుగా చేయడానికి ఆయన భూలోకానికి దరిద్రుడుగా, అంటే ఏమి లేనివాడిగా వచ్చాడని అర్థం కదా. చిన్న లేవి కుటుంబంలో జన్మించాడని అర్థం. కాబట్టి 3 విషయాలు ఒకటి గమనించండి. ఆయన దెబ్బలు తిన్నది నీకు నాకు స్వస్థత ఇవ్వటానికి. ఆయన మరణించింది మనలను బ్రతికించడానికి. మూడవది ఏంటంటే ఆయన మనకు దరిద్రతను తీసివేసి ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని శిలువలో దారిపోసాడు. మంచి దేవుడు మన ప్రభు అయిన యేసులో విశ్వాసం ఉంచుతాం. 3 విషయాలు గమనించండి, 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఎవరు కూడా మానవాళిని జబ్బుల నుంచి, వ్యాధుల నుంచి విడిపించలేకపోతున్నారు. కాబట్టి ఆయనే దెబ్బలు తిని, ఆ దెబ్బల ద్వారా, అంటే దెబ్బలు ఎందుకు తిన్నాడంటే ఈ వ్యాధుల శిక్ష తన మీద పోసుకున్నాడని అర్థం. ఆయన దెబ్బలు తిని మనకు స్వస్థ, ఆ దెబ్బల ద్వారా, ఆ గాయముల ద్వారా మనకు స్వస్థతనిచ్చాడు. రెండవది, అపరాధముల చేత చచ్చిపోయి ఉంటే, చనిపోయి ఉన్నాం, మనల్ని బ్రతికించాడు తన ప్రాణత్యాగం ద్వారా. మూడవది,
దరిద్రతను అనుభవించిన పాపం ద్వారా మానవాళి దరిద్రత, కరువు, కట్కము, వేదన, మరణము, శాపాలను అనుభవిస్తాడు. శాపగ్రస్తుడై ఉన్నాడు, దరిద్రతను అనుభవిస్తూ ఉన్నాడు. అంటే అర్థమైందా? ఏదైనా తోటలో ఆదామములు సమృద్ధి కలిగి ఉన్నారు. మీకు అర్థమైంది ఒక మాట చెప్పండి. అంటే ఏదైనా తోటలో పాపం లేనప్పుడు ఆదామములు సమృద్ధి జీవము కలిగి ఉన్నారు. ఏది కొదువు లేదు ఉందా? ఏ కాయ కోసుకొని తిన్నా వాడికి తృప్తి కలుగుతూ ఉంటుంది. ఎన్ని ఫలాలు ఈ రోజున ఒక కాయ తినాలంటే కష్టంగా ఉంది మనిషి. ఒక చెట్టు జామ పండు తినాలన్నా కానీ జామకాయ కూడా 50 రూపాయల ముందున్నటువంటి దినాలలో ఉంది. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు సకల వృక్ష ఫలాలను వారి కోసం నిరభ్యంతరంగా తినమన్నాడు. ఒక్క చెట్టు ఫలం మాత్రమే తినవద్దన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏదైనా తోటలో సమృద్ధి ఉంది. అంటే అర్థమైందా? సమృద్ధి ఆహారం ఉంది, సమృద్ధి జీవజాలాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? సమృద్ధి ఆహారం ఉంది, సమృద్ధి జీవజాలాలు ఉన్నాయి, కావలసినవన్నీ, నెమ్మది ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేయబడ్డారు ఆదామవ్వలు. ఇంకా అప్పుడేమన్నాడంటే దేవుడు శపించాడు. ఆ శాపం ఏంటంటే మీరు చెమట వచ్చి భూమిని కష్టపడి భూమిని దున్ని విత్తనాలు వేసి దాని పంట తింటారు, అది మీకు గచ్చపొదలను మొలిపిస్తుంది, మీకు సరైన పంటను ఇవ్వదు. అంటే శాపగ్రస్తులుగా మారి, దరిద్రులుగా మారి, అన్నిటి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింటే దరిద్రతను అనుభవిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభువారు మరలా ఈ లోకానికి వచ్చి ఆ ఏదైనా తోట అనుభవం ఇవ్వటానికి ఆయన ఏం చేశాడంట? మన కోసం ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చి ఏం చేశాడంట? మన ఆకలి తీర్చడానికి, మన దాహాన్ని తీర్చడానికి ఆయనే తన శరీరాన్ని, రక్తాన్ని మనకు శిలువలో ఆహారముగా నిజమైన ఆహారం ఇచ్చాడంట. ఏంటంట? ఈ ఆహారం తినవాడు ఎన్నడు ఆకలిగా ఉన్నాడు. ఆహారం తిన్నవాడు దప్పికొంటాడు. ఈ ఆహారం తినవాడు ఎన్నడు ఆకలి. ఏంటంటే ఆయన ఆహారం? నా శరీరమే నిజమైన, నా రక్తం నిజమైన ఈ పానీయం తాగువాడు ఎన్నడను దాహము కొనడు అని ఆ సమృద్ధి మనకు ఇచ్చాడు. మరలా మనం ధనవంతులు, క్రీస్తునందు ధనవంతులుగా ఆయనలో జీవించే గొప్ప ధన్యత, ఆకలితో కూడిన జీవితం జీవించే ధన్యత క్రీస్తు ప్రభువారు మనకు అనుభవించాడు. ఈ మాటలు మన వినికిడిలో బహుగా దీవించుగా.